అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 6th నవంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 2.5%, కాస్పీ 3.5% ఆల్మోస్ట్, హాంకాంగ్ 1.7%, షాంఘై 0.4% మేర లాభాలతో కొనసాగుతున్నాయి. సో అంతర్జాతీయ మార్కెట్ నుంచి చాలా ప్రోత్సాహకర పాజిటివ్ సంకేతాలు మనం చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కూడా అమెరికన్ మార్కెట్స్ 3 ఇండిసెస్ కూడా లాభాలతో ముగిశాయి. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ కొద్దిగా బలహీనపడుతుంది. $85 దగ్గర యాజ్ ఆఫ్ నో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ పటిష్టంగానే ఉంది. $2,000 దగ్గర స్థిరంగా గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ దివీస్ ల్యాబ్స్, నైకా, వరుణ్ బెవరేజెస్, అదానీ ఎనర్జీ, ఈ స్టాక్స్ అన్నీ కూడా తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. వేదాంత అనుకున్నట్టుగానే భారీ నష్టాలను ప్రకటించింది. 1783 కోట్ల రూపాయల నికర నష్టాలను వేదాంత ప్రకటించింది. డెలివరీ నికర నష్టాలను కొద్దిగా తగ్గించుకోగలిగింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 254 కోట్ల రూపాయల నష్టాలు ఇప్పుడు 103 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ప్రాఫిట్లో 8% మేర వృద్ధి చూసాం. అనుకున్న దానికంటే కొద్దిగా బలహీనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. 14,330 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన నికర లాభాల్లో 28% మేర వృద్ధిని సాధించి 4,253 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఇండిగో మళ్ళీ రెండో క్వార్టర్లో కూడా ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయడం మనం చూసాం. 188 crores ఆఫ్ ప్రాఫిట్స్ని సెకండ్ క్వార్టర్లో అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 1,600 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టాలను అనౌన్స్ చేసింది. పీబీ ఫిన్టెక్ తన నష్టాలని కొనసాగిస్తూనే ఉంది. 21 కోట్ల రూపాయల నికర నష్టాలని పీబీ ఫిన్టెక్ ప్రకటించింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రం 22% మేర వృద్ధి చెందాయి. మెట్రోపోలిస్ హెల్త్ కేర్ తన ప్రాఫిట్స్ 35 crores నమోదు చేసింది. రెవెన్యూలో ఒక 3% మేర వృద్ధి నమోదవడం చూసాం. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ప్రాఫిట్ 18 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇది కూడా గత క్వార్టర్స్తో పోలిస్తే మంచి వృద్ధి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 66 కోట్ల రూపాయలకి దాదాపుగా తన ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. ఇంకా ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఇండియా టాప్ స్కోరర్ ఇన్ అపాక్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్ బిగ్గీస్, గ్రోత్ ఇన్ డబుల్ డిజిట్స్ ఫర్ మెనీ మల్టీనేషనల్స్ ఇన్ జూలై-సెప్టెంబర్ క్వార్టర్. సో జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో మంచి గ్రోత్ని, మంచి వృద్ధి రేటుని మనం అనౌన్స్ చేశాము. మంచి వృద్ధి రేటుని కనబరిచాము. ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటితో పోలిస్తే మల్టీనేషనల్ కంపెనీస్కి మన దగ్గర చాలా మంచి బిజినెస్ ఉంది అని ఇక్కడ ఒక డేటా బట్టి చూసుకోవచ్చు. ఇండియా గెట్స్ మోర్ ప్రొడక్టివ్ ఇన్ 5 years. గత 5 సంవత్సరాల కాలంలో ET 500 కంపెనీస్ని వీళ్ళు అనలైజ్ చేసినప్పుడు, విశ్లేషించి చూసినప్పుడు ప్రొడక్టివిటీ 36% మేర పెరిగింది. స్టాఫ్ కాస్ట్ యాజ్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఫార్మట్ 10%. సో ఇక్కడ స్టాఫ్ కాస్టింగ్ని వాళ్ళు కొద్దిగా గమనంలో పెట్టుకొని దాన్ని తక్కువగా ఉంచుకుంటూ ప్రొడక్టివిటీని పెంచుకుంటూ చాలా మంచి ప్రొడక్టివ్ దిశగా మన మార్కెట్స్ కూడా వెళ్తున్నాయి. టాప్ 500 కంపెనీస్ని, ET 500 కంపెనీస్ని వీళ్ళు విశ్లేషించి చూసినప్పుడు ఇది ఒక మేజర్ న్యూస్. అదానీ ఇన్ టాక్స్ టు ఎగ్జిట్ జేవీ విత్ విల్మర్. సో విల్మర్ సింగపూర్ చెందిన కంపెనీ. విల్మర్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని అదానీ విల్మర్ పేరుతో ఇక్కడ ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసి FMCG బిజినెస్లో అదానీ ఉన్నారు. మెయిన్గా ఈ ఆయిల్స్కి సంబంధించి, ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీస్కి ఈ కంపెనీలో, అంటే ఈ జేవీలో, ఈ జాయింట్ వెంచర్లో దాదాపు 44% వాటా ఉంది. టు బి ప్రిసైజ్ 43.97%. ఈ వాటాని ఇప్పుడు ఎందుకంటే కోర్ బిజినెస్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి వీళ్ళు దీన్ని విక్రయించాలని చెప్పి చూస్తున్నారన్న ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఫార్చ్యూన్ బ్రాండ్ వీళ్ళ బ్రాండ్ మనకు తెలుసు. ఏదైనా ఇంటర్నేషనల్ FMCG కంపెనీస్కి ఈ వాటా విక్రయించాలి, అటు $2.5 to $3 billion లో దీన్ని విక్రయించాలి అన్న ఒక ఆలోచనలో ఉంది. దాదాపు 20-25 వేల కోట్ల రూపాయల మేర విక్రయించాలన్న ఆలోచన వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. అది కూడా నెల రోజుల్లోనే డీల్ ముగించాలి అన్న లక్ష్యంతో కంపెనీ పెట్టుకున్నారన్నట్టుగా ఒక వార్త కూడా మనం చూస్తున్నాం. ఇంకా దీని నుంచి అధికారికంగా ధృవీకరణ మనకు రాలేదు. అప్పుడు ఆ ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైనా కనుక తీసుకుంటే అదాని దగ్గర నుంచి స్టేక్, అప్పుడు వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ ఉంటుంది. అదొక పాజిటివ్ న్యూస్ కూడా అవుతుంది ఖచ్చితంగా. అండ్ అప్పుడు ఒక్కొక్కసారి డీలిస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఇంకా దీనిలో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అదాని దీన్ని విక్రయించబోతున్న వార్త అయితే మనం చూస్తున్నాము. అర్లీ స్టేజ్ హియరింగ్ ఆఫ్ డిఫాల్టర్స్ బెటర్, గవర్నమెంట్ మే జంక్ దేశ్ బిల్ అమెండ్ SEZ యాక్ట్. సో ఇవి ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు. ఇంకా DRI కండక్ట్స్ సర్చ్ అట్
హ్యావెల్స్ కార్పొరేట్ ఆఫీస్. హ్యావెల్స్కి చెందిన కార్పొరేట్ ఆఫీస్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సాధారణంగా వీళ్ళు స్మగ్లింగ్ అండ్ కమర్షియల్ ఫ్రాడ్కు సంబంధించిన నేరాలను వెతికే పనిలో ఈ కంపెనీ ఉంటుంది, ఈ సంస్థ ఉంటుంది డిఆర్ఐ. సో కొద్దిగా హ్యావెల్స్ స్టాక్ల మీద మనం కన్నేసి ఉంచాలి, ఏదైనా నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి. మ్యాన్కైండ్ బైద్యనాథ్ ఇన్ రేస్ ఫర్ గవర్నమెంట్స్ ఐఎంపీసీఎల్. సో ప్రభుత్వానికి చెందిన ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే సంస్థ ఒకటి ఉంది. సో అది ఇప్పటివరకు ఈరోజు కూడా నాకు కూడా తెలియదు. అది ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసిటికల్ కార్పొరేషన్ ఐఎంపీసీఎల్ అన్నది ఒకటి ఉంది. దీన్ని వీళ్ళు ప్రభుత్వం విక్రయించాలని చెప్పి చూస్తోంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం కొన్ని కంపెనీలు ఇప్పటికే అప్రోచ్ అయ్యాయి, లైక్ మ్యాన్కైండ్, బైద్యనాథ్ లాంటివి. రెవెన్యూ పరంగా చూస్తేనేమో 250 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. 25% దాకా కంపెనీ మార్జిన్స్ని అందుకుంటోంది. 656 క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ని, 332 యునాని, 71 ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఈ సంస్థ తయారు చేస్తోంది. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కారిడార్లో ఈ సంస్థ ఉంది, ప్రభుత్వానికి చెందినది. సో ఇదే కనుక ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వీళ్ళకి కనుక వస్తే మ్యాన్కైండ్కి కొద్దిగా అడిషనల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది, అడిషనల్గా పాజిటివ్ న్యూస్ అవుతుంది వీళ్ళకి. అండ్ సుందరం ఫాస్టనర్స్ 118 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. ఒలెక్ట్రా ప్రాఫిట్ 3 రెట్లు పెరిగి 19 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 7.5 కోట్ల రూపాయల లాభాలు కాస్త ఇప్పుడు భారీగా పెరిగాయి. ఆటో మేకర్స్ రేస్ అహెడ్ విత్ గ్రీన్ ఫ్యూయల్ లాంచెస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పెట్రోల్ డీజిల్ మోడల్స్ 21% మేర, పెట్రోల్ మోడల్స్ 21, డీజిల్ మోడల్స్ 54% మేర ఆఫరింగ్స్ అయితే తగ్గించి గ్రీన్ వెహికల్స్ వైపు, హైబ్రిడ్ వెహికల్స్ వైపు కంపెనీస్ అన్ని దృష్టి సారిస్తున్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు మనం. ఢిల్లీ ఎంట్రీ బ్యాన్ ఫర్ పొల్యూటింగ్ ట్రక్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్. సో ఇదొక మేజర్ ఇది ఎఫెక్ట్ కాబోతోంది. ఇది తాత్కాలికమా, శాశ్వతంగా ఇది ఉండబోతోందా అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి స్కూళ్ళకి హాలిడేస్ ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి మనకు అక్కడ నెలకొని ఉంది. దీంతో పొల్యూషన్ కట్టడి చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా వెహికల్స్ వస్తే అవి పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మాత్రమే వాటిని అలో చేసే పరిస్థితి ఉంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ తర్వాత ఎలాంటి రిపర్కషన్స్ తీసుకొస్తున్నది చూడాలి. నిఫ్టీ క్యాన్ హిట్ 19,500, ఏ హోల్డ్ దేర్ క్యాన్ కీప్ బేర్స్ అవుట్. ఇక్కడ 19,500 డెసిసివ్గా దానిపైన కనుక క్లోజ్ అవుతాయి, అప్పుడు 19,850 దిశగా నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం 18,800 కనుక దిగితే అప్పుడు ఇంకా డౌన్ సైడ్ రిస్క్ కొద్దిగా ఉండే అవకాశం ఉన్నట్టుగా టెక్నికల్ అనలిస్ట్ ఇక్కడ చెప్తున్నారు. మెయిన్గా భారతీ ఎయిర్టెల్ హ్యాస్ ఫార్మ్డ్ ఎ ఫ్రెష్ బయింగ్ పివోట్ ఆఫ్టర్ ఏ మార్జినల్ రిట్రేస్మెంట్ టు ద షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ వీక్లీ చార్ట్స్. Godrej Consumer has witnessed a strong rebound and reclaimed all major moving averages. Godrej Properties has seen a fresh breakout from a consolidation range with a noticeable volumes. So realty related stocks లో కొద్దిగా అప్సైడ్ మనం గమనించవచ్చు. లాల్పాత్ ల్యాబ్స్ సెట్ టు ఎండ్ ఏ 1.5 year లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ని బ్రేక్ చేసి కొద్దిగా అప్సైడ్ ఉండే అవకాశం ఎక్స్పెక్ట్ చేయవచ్చు డాక్టర్ లాల్పాత్లో. అక్యుములేట్ గ్రాడ్యువల్లీ, ఈ స్టాక్ని అక్యుములేట్ గ్రాడ్యువల్లీ అని చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ underperforming within the private banking space. Expect a subdued move to continue. M&M has been drifting gradually lower after a breakdown from a distribution pattern. సో నెగిటివ్ టోన్ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రాలో. హెచ్డిఎఫ్సి అయితే అండర్ పర్ఫామ్ చేస్తుంది, దాన్ని కూడా డాక్టర్ లాల్పాత్ ల్యాబ్ స్టాక్ని కొనుగోలు చేయవచ్చు. గోద్రేజ్ ప్రాపర్టీస్ని కూడా మనం అప్సైడ్ తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళ పొటెన్షియల్ అప్సైడ్ ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ కొన్ని డేటా పరంగా చూస్తేనేమో అషికా స్టాక్ బ్రోకింగ్ ఇస్తున్నది. మెయిన్గా ఎల్ఎన్టీ ఫైనాన్స్, పెర్సిస్టెంట్, టాటా మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, ఆనంద్ రాటి, గ్రావిటా, లోధా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అప్సైడ్ ఈ స్టాక్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి. ఎన్ఎస్డిఎల్ ప్రోటీన్ అన్న పేరుతో వస్తుంది, ప్రోటీన్గా పేరు మారిన సంగతి మనకు తెలుసు. ఖచ్చితంగా ఐపీఓని వదులుకోవద్దండి. సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక అకౌంట్ నుంచి కాకుండా 2-3 అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే. సో ఒకేసారి 2 లక్షల రూపాయలు పెట్టినా లాటరీలా తగలకపోవచ్చు. సో మీరు ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ నుంచి పెడితే కనీసం 1-2 లాట్స్ అయినా తగిలే అవకాశం ఉంటుంది. సో డీసెంట్ ప్రైజింగ్తో వీళ్ళు వస్తున్నారు. వీళ్ళకి పీర్ కంపారిజన్ పరంగా ఎవరూ లేరు. బట్ యాజ్ ఆఫ్ నో క్యామ్స్ లాంటిది 39p దగ్గర కోట్ అవుతుంటే వీళ్ళు 25 మల్టిపుల్తో మార్కెట్లోకి వస్తున్నారు. ఇది కూడా ఆఫర్ ఫర్ సేల్. ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని నుంచి
బయటికి వెళుతున్నారు. 490 క్రోర్స్ వరకు కంపెనీ సమీకరించి వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తుంది. లైక్ వాళ్ళందరూ కూడా షేర్లు విక్రయిస్తున్నారు. సో ఈ స్టాక్ని డివిడెండ్ కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆస్క్ ఆటోమోటివ్ ఈ ఐపీఓని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ₹2 ఫేస్ వాల్యూ వస్తుంది. రిటైల్ పోర్షన్ 35% మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. 268, 282 ప్రైస్ బాండ్ మధ్య వస్తుంది. ఇది కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ డేటా ప్యాటర్న్స్ 61% ప్రాఫిట్స్లో వృద్ధి మనం చూసాము. ఇంకా దీపావళి స్పెషల్ వెబినార్ ఒకటి ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలుసు. November 11th మనకి సాటర్డే రోజున ఈవినింగ్ 6 నుంచి 9:30 వరకు 3.5 hours సెషన్ ఉంటుంది. కొద్దిసేపు మీ క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు శేషు గారు. సో ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి ఎలాంటి సెక్టార్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఆ సెక్టార్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయా అన్న అంశాలతో పాటు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎలాంటి వ్యూహాన్ని ఇన్వెస్టర్స్ సిద్ధం చేసుకోవాలన్న అంశాలని కూడా మనం ఈ 3.5 hours వెబినార్లో మనం మాట్లాడుకుంటాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ల్యాబ్ డైమండ్స్ ఆర్ న్యూ స్పార్క్లర్స్ ఆన్ ద బ్లాక్. సో ఫస్ట్ పేజ్లో ఇది. సన్ ఫార్మాస్ వైటల్ సైన్స్ ఏ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ వాల్యుయేషన్ మల్టిపుల్స్. సో ఇక్కడ నుంచి కూడా నెట్ ప్రాఫిట్ దాదాపుగా పెరిగే అవకాశం ఉంది. 2023లో నెట్ ప్రాఫిట్ 9,379 crores ఎస్టిమేట్ ఉన్నది. 24లో 11,000, 25లో ఆల్మోస్ట్ 12,600 దాకా పెరిగే అవకాశం ఉన్న అంచనా ఉన్నాయి. సో సన్ ఫార్మాని మనం ఖచ్చితంగా బెట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. జెన్సోల్ ఇది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని జనవరిలో లాంచ్ చేయబోతోంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. సో జెన్సోల్లో మనం కొద్దిగా యాక్టివిటీ గమనించవచ్చు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అదే